చేశానండి. సో ఇట్స్ ప్రీ లాంచ్లో ఉన్నప్పుడు జాయిన్ చేశాను. సో ఎందుకు ఆ టైంలో జాయిన్ చేశానని చూసారంటే ఇట్స్ ఐ గాట్ ద గుడ్ విషన్ అండ్ గుడ్ రెప్యుటేషన్ ఫ్రమ్ అటామీ. సో దీనికోసం నేను ఒక 1.5 year ముందర చూసారంటే యూఎస్కి వెళ్ళొచ్చాను. సో అటామీ కోసం అనమాట. సో ఎందుకు అటామీ సెలెక్ట్ చేశానంటే ఇట్స్ ఇంటర్నేషనల్ కంపెనీ అండి. ఇండియాలో నేను చాలా కంపెనీస్ చేస్తున్నాను. అంటే చాలా అంటే ఆల్రెడీ ఒక 3 కంపెనీస్ ఆల్రెడీ వెల్ వెస్టెడ్ ఆల్మోస్ట్ 15 years ఎక్స్పీరియన్స్ ఉంది. కాకపోతే ఏంటంటే ప్లాన్ మార్చేస్తున్నారు. వాళ్ళు అనుకున్న టార్గెట్ అచీవ్ చేశారంటే దే ఆర్ క్లోజింగ్ దే ఆర్ చేంజింగ్ ద ప్లాన్ ఆర్ ఏదో ఒకటి చేసేసి మనల్ని బయటికి పంపించేస్తున్నారు. సో మన యొక్క శ్రమ ఏమవుతుందంటే వృధా అయిపోతుంది అనమాట. సో అలాగ ఆలోచించినప్పుడు చేస్తే మంచి కంపెనీ చేయాలి. సో ఇన్ఫాక్ట్ ఒక కాలంలో చూసారంటే ఆంబే చేద్దామని కూడా అనుకున్నారు అనమాట. ఎందుకంటే బికాస్ ఆంబే ఇస్ గోయింగ్ గుడ్ అండ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ మంచి కంపెనీ అని అనుకున్నాం. బట్ మార్కెటింగ్ ప్లాన్ చూసంటే సన్ఫ్లవర్ కాన్సెప్ట్ అంటారనమాట, ఈడీ లెవెల్ కాన్సెప్ట్. సో మన డైరెక్ట్ మెంబర్స్ అందరినీ వేసుకుంటా పోవాలి. మన సెల్ఫిష్ ప్లాన్ అంటారనమాట. వీ కెనాట్ హెల్ప్ మన డౌన్ లైన్స్ కి వీ కెనాట్ హెల్ప్ ఇన్ ఎనీవే. అందువల్ల అది కొంచెం ఆలోచనలో పడ్డాను. బట్ స్టిల్ ఐఎమ్ యూజింగ్ సమ్ ఆంబే ప్రోడక్ట్స్ అనమాట. సో పర్టికులర్ అండి నా యొక్క విషయంలో చూసారంటే వాట్ ఐఎమ్ థింకింగ్ టు అచీవ్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్ చూసారంటే ఓన్లీ ప్రోడక్ట్స్ అండి. ప్రోడక్ట్ ఈజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద కంపెనీ. కంపెనీ పెద్ద కంపెనీగా ఉండొచ్చు, మార్కెటింగ్ ప్లాన్ సూపర్ గా బాగా లుక్రేటివ్గా ఉండొచ్చు. ఎంత ఉన్నా కూడా ప్రోడక్ట్స్ అనే క్వాలిటీ కానీ సరిలేదనుకోండి వీ కెనాట్ సక్సెస్ ఇన్ ఎనీవే అనమాట. సో అటామీలో నాకు నచ్చింది చూసారంటే ఇట్స్ ప్రోడక్ట్ అనమాట. వాళ్ళ యొక్క తారక మంత్రం అంటారనమాట. సో కంపెనీ యొక్క స్లోగన్ అబ్సల్యూట్ క్వాలిటీ అబ్సల్యూట్ ప్రైస్. సో ఈ విషయం విన్నప్పుడు ఏంట్రా ఇది, చాలా మంది ఒక్కొక్క విషన్ అండ్ మిషన్ పెట్టుకుని ఉంటారు. ఒక జస్ట్ ఒక స్లోగన్ ఉంటుంది. వీళ్ళ స్లోగన్ కొంచెం బాగున్నది అనమాట. సో దాంట్లో ఏం చేశానంటే ఇండియాకి రాబోతుంది అన్నప్పుడు కింద ఆల్మోస్ట్ చూసిన ఒక 2 months ఈ కంపెనీ కోసం వెబ్సైట్లో వెళ్ళి అన్ని చూశాను. అప్పుడు ఐ గాట్ వన్ ఇన్ఫర్మేషన్, ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎంఎల్ఎం ఇన్ ద వరల్డ్ అనేసి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని తర్వాత నేనే కంపెనీకి ఈమెయిల్ పెట్టాను. సో ఈమెయిల్ పెట్టి ఐ నీడ్ సమ్ లీడర్స్ ఫ్రమ్ యూఎస్ అని పెట్టాను అనమాట. ఎందుకంటే యూఎస్ పీపుల్ వచ్చి దే కెన్ రోమ్ అరౌండ్ ద వరల్డ్ అనమాట. దే ఆర్ ద డెడికేటెడ్ పీపుల్ నెట్వర్క్ ఇండస్ట్రీలో నేను చూసినంత వరకు. సో అలాగే నేను కంపెనీకి మెయిల్ పెట్టడం జరిగింది. ఆ మెయిల్ ద్వారా నాకు ఐ గాట్ సమ్ 20 leaders అనమాట. ఆ 20 leadersకి నేను చేశానంటే మెయిల్ పెట్టానండి. సో ఇది ఒక లాంగ్ ప్రాసెస్. అంటే నేను దీని ఏదో జస్ట్ నాకు ఒకరు చెప్పారు ఎమ్మటే జాయిన్ చేయలేదండి. సో ఆల్మోస్ట్ చూస్తే ఐ టుక్ ఆల్మోస్ట్ ఒక 3 months ప్రాసెస్ అనమాట. తర్వాత ఈవెన్ సౌత్ కొరియా కూడా వెళ్దాం అనుకున్నాను. బై సడన్లీ ఐ గాట్ సమ్ ఇన్విటేషన్ ఫ్రమ్ యూఎస్ అనమాట. సో అప్పుడు 20 మందికి మెయిల్ పెట్టిన దాంట్లో చూసారంటే నాకు ఆల్మోస్ట్ ఒక 2-3 కొంచెం క్లోజ్ గా మాట్లాడడం జరిగింది. సో దాంట్లో ఈడీఏ అనేసి ఒక మేడం గారు ఉన్నారనమాట. సో నేను అడిగిన ఒకే క్వశ్చన్ ఏంటంటే, మేడం ఇండియాలో ఇఫ్ ఐఎమ్ స్టార్టింగ్ చూసారంటే ఇయర్లీ వన్స్ మీకు ఇండియాకి వచ్చి మమ్మల్ని మాకు ఒక ప్రెసెంటేషన్ చేయగలరా, ఒక మోటివేషన్ మీటింగ్ లాగంటే వై నాట్ ఐ విల్ కమ్ అనేసి అన్నారనమాట. ఇమీడియట్ గా నేను సైన్అప్ చేశాను. విత్ ఇన్ 1 month లో చూసారంటే షీ కేమ్ టు ఇండియా. సో వచ్చిన తర్వాత చూసారంటే షీ డన్ కొన్ని ప్రోడక్ట్ తీసుకొచ్చింది వచ్చేటప్పుడు. దాంట్లో చూస్తుంటే పీలింగ్ జెల్ అనేసి ఒక ప్రోడక్ట్ అండి. ఇమీడియట్ గా మాకు అందరికి డెమో చేసింది మా ఆఫీస్కి వచ్చి చెన్నైలో. అప్పుడు వీఆర్ ఇంప్రెస్డ్ అనమాట. ప్రోడక్ట్ చూస్తుంటే సీయింగ్ ఇస్ బిలీవింగ్ అంటారు. ద ఇన్స్టెంట్ రిజల్ట్ వీ గాట్. సో ప్రోడక్ట్స్ క్వాలిటీ సూపర్ గా ఉండదు అనమాట. సో దెన్ ఐ స్టార్టెడ్ టు రిక్రూట్ ద పీపుల్. బట్ కాకపోతే మన ఇండియాలో చూస్తే రెస్ట్రిక్షన్ చాలా ఉన్నాయి. ఎంఎల్ఎం ఒక ఫారిన్ నుంచి ఒక కంపెనీస్ రావాలంటే సో కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. సో దాంట్లో కొంచెం డిలే అయిపోయింది అనమాట. సో అట్ లాస్ట్ చూసారంటే November 2020 11/11/2020లో ఇండియాలో అఫీషియల్ లాంచ్ అయిందండి. సో దాని తర్వాత ఆల్మోస్ట్ చూసారు 2018 మార్చ్ నుంచి ఐ వాస్ వెయిటింగ్ ఓన్లీ ఫర్ దిస్ కంపెనీ. సో మధ్యలో చాలా మంది చూసారంటే నన్ను చాలా మంది కిండల్ చేశారు. కిండల్ అంటే హేళన అంటారు కదా, హేళన చేశారు. మరి కంపెనీ రాదండి, వేస్ట్, ఎంఎన్సీ కంపెనీ అంతా అంత తొందర వచ్చినా కూడా వాళ్ళు వచ్చి ఫ్రాంచైజీ సిస్టంలో వస్తారు, ఎవరో ఒక ఓనర్ ఉంటారు, సో ఇంత మనకి నిలబడవు అనేసి చాలా అంటే కొన్ని ఇంతకుముందు మోనోవి 2-3 కంపెనీస్ ఇండియాలో వచ్చి లాస్ అయిపోయారు అనమాట. సో ఆ రేంజ్ లో మనం చెప్పారు. బట్ ఐ గాట్ సమ్ ఇన్ఫర్మేషన్ త్రూ యూఎస్ కాబట్టి డెఫినెట్లీ ఇట్స్ కంపెనీ ఇస్ ఓపెనింగ్ చెప్పారు. సో ఐ వాస్ వెయిటింగ్. సో అప్పుడు నేను చెప్పడం ఒక ఇది జరిగింది, పులి పసిచాలం పుల్లుతున్నది అనమాట. అంటే తెలుగులో ఏం చెప్తారంటే పులికి ఆకలి అయినా కూడా గడ్డి తిందంటాను అనమాట. సో నేను ఐ ఫెల్ట్ మై సెల్ఫ్ యాజ్ ఎ పులి. సో మనం వచ్చి చేస్తే నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తే మంచి కంపెనీ చేయాలి, లేదంటే మన జాబ్కి వెళ్ళిపోతాం. బికాస్ ఐ వాస్ ఇన్ ద రియల్ ఎస్టేట్ ఫీల్డ్ అండి. సో చేస్తే మనకి రియల్ ఎస్టేట్ ఏదో ఒకటి చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. చేస్తే ఎంఎల్ఎంలో మంచి కంపెనీ చేయాలి. బికాస్ ఐ హ్యావ్ సమ్ ఫేస్ వాల్యూ రెప్యుటేషన్ ఉంది, దాన్ని మనం మిస్యూజ్ చేసుకోకూడదు. సో అలా అనుకున్నాను అనమాట. ఎందుకంటే నేను అనుకున్న ఒకే విషయం అండి, బికాస్ ఐ వాస్ ఇన్ రియల్ ఎస్టేట్ కాబట్టి నేను ఒక ఇల్లు కట్టాలనుకుంటే ఒక అప్రూవ్డ్ ల్యాండ్ ఇల్లు కడతాను.
బికాస్ అప్రూవ్ ల్యాండ్ ఇల్లు కడితేనే నాకు ఒక వాల్యూ. సో అన్అప్రూవ్ ల్యాండ్ లైక్ ఇప్పుడు గ్రామనత్తం అంటారు తమిళ్లో, సో అక్కడ డీకేటీ ల్యాండ్ అంటారు మీ ఆంధ్రాలో. సో గవర్నమెంట్ ల్యాండ్లో మనం ఆక్యుపై చేసుకుని కట్టుకోవచ్చు, రేట్ కూడా తక్కువ వస్తుంది అనమాట. అన్అప్రూవ్ ప్లాన్లో కట్టుకోమంటే మన లోపల ఉన్న రోజులు మనకి మనసులో ఎట్లా ఉంటుంది, గుండెల్లో జలడ అనమాట. ఎందుకంటే అన్అప్రూవ్ మనం కట్టుకున్నాం కాబట్టి. సో అప్రూవ్ ల్యాండ్లో మనం అప్రూవ్ తీసుకుని కట్టుకుంటే ఎంత హ్యాపీగా ఉంటామో, ఐ ఫీల్ లైక్ దట్ అటామీ అనమాట. సో అటామీ చూసారంటే ఇండియాకి వచ్చేటప్పుడు ద గ్రేట్ న్యూస్ ఏంటంటే అండి, మీ పాన్ నెంబర్ కొడితే మీకు మీ పేరు వచ్చేస్తుంది. నాకు తెలిసి ఇండియాలో ఇంతవరకు ఏ కంపెనీ, ఇంక్లూడింగ్ ఆంబే తీసుకోండి, హెర్బల్ లైఫ్ తీసుకోండి, దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి ఇండియాలో, ఐడిఎస్ఏ మెంబర్స్ అనమాట. సో ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ లో ఉన్న మెంబర్స్ చాలా మంది ఉన్నారనమాట. సో ఆ కంపెనీకి ఏ కంపెనీకి లేని ఒక ఆపర్చునిటీ. సో నార్మల్గా మీకు తెలుసండి, పాన్ కార్డ్ యాక్సెస్ అనేది ఎవరికి ఇస్తారు, నార్మల్గా ఒక బ్యాంకింగ్ సెక్టర్ లో ఉంటుంది, లేదంటే రిజర్వ్ బ్యాంక్ ఉంటుంది, లేదంటే ఇన్కమ్ ట్యాక్స్. ఈ 3 డిపార్ట్మెంట్స్ మట్టుకే మీ యొక్క పాన్ కార్డ్ని యాక్సెస్ చేయగలరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెలికమ్యూనికేషన్ ఉంది, టెలికమ్యూనికేషన్ లో మీ ఆధార్ కార్డ్ని యాక్సెస్ చేసుకోవచ్చు. సో అలాంటి ఒక ఆపర్చునిటీ మన అటామిక్ దొరికిందండి. సో ఇది ఒక విషయం. సో దీని తర్వాత సౌత్ కొరియా అన్నప్పుడు నాకు మైండ్ లో వచ్చిందంటే, సౌత్ కొరియా హౌ కంట్రీ పీపుల్ ఎట్లా ఉంటారు అనుకున్నప్పుడు, మాకు ఇక్కడ తమిళ్లో చూసారంటే నాన్నగారిని వచ్చి అప్ప అంటారనమాట. సో ఇండియన్ కల్చర్ కొంచెం ఉంది అక్కడ. సో నాట్ ఓన్లీ ఇండియన్ కల్చర్ చూసారంటే, ఇండియాలో చూసారంటే ఇప్పుడు కియా మోటార్స్ తీసుకోండి, హుండాయ్ మోటార్స్ తీసుకోండి, సామ్సంగ్ తీసుకోండి, ఎల్జీ. సో ఈ పారామీటర్ చూసుకుంటే దే ఆర్ ద లాంగ్ లాస్ట్ అనమాట. చాలా కాలంగా మన ఇండియాలో వచ్చి వ్యాపారం చేస్తున్నారు. దే ఆర్ ద సర్వీస్ ఓరియంటెడ్ పీపుల్. సో జస్ట్ లైక్ దట్ ఒక ప్రోడక్ట్ నమ్మేసి వెళ్ళిపోయే రకం కాదు వాళ్ళు. ఈ రోజు కూడా చూసారంటే ఈ సామ్సంగ్, ఎల్జీ, హుండా, కియా మోటార్స్ చూస్తే సర్వీస్ ఓరియంటెడ్ పీపుల్ అనమాట. సో బేసిక్ గా సౌత్ కొరియా ఇస్ అ వెరీ ఫెంటాస్టిక్ టెక్నాలజీ కంట్రీ అనమాట. సో ఇది ఒక బేసిక్ నాకు ఒక గుడ్ కాన్ఫిడెంట్ లెవెల్ పెంచింది అనమాట. సో దాని తర్వాత చూశాను ప్రోడక్ట్స్ అంటే, బికాస్ ఐ బిలీవ్ ప్రోడక్ట్స్ అండి. కంపెనీ చేయాలనుకుంటే ఆంబే ఆల్మోస్ట్ 60 years ఓల్డ్ కంపెనీ కాబట్టి చేసుకోవచ్చు, బట్ ప్లాన్ అది డిఫరెంట్ ప్లాన్. బట్ ప్రోడక్ట్స్ చూసంటే కంపేర్ టు ఆంబే కంటే మంచి బెస్ట్ క్వాలిటీ అని చెప్పారు అనమాట. సో ఆంబే కంటే ఎట్లా బెస్ట్ అయినప్పుడు వీ సా ద డెమో రియలీ, అంటే డిటర్జెంట్ మేము డెమో చూసాము రియలీ. సో మేము చెక్ చేసినట్లు ఆంబే చెక్ చేసాము, వెస్టేజ్ చెక్ చేసామండి, సర్ఫ్ ఎక్సెల్ అది మన లెక్కలో తీసుకోము. ఆంబే మన అటామీ తీసుకుంటే అటామీ ఇస్ ద నెంబర్ 1 అని చెప్పొచ్చు అండి. సో బికాస్ ఇట్స్ ప్రాక్టికలీ వీ సా ఆల్ ద డీటెయిల్స్ అనమాట. సో అండ్ మోర్ ఓవర్ చూసారంటే ఫ్యూచర్ ఇండస్ట్రీ అని ఒక లెక్క ఉందండి. ఫ్యూచర్ లో చూసారంటే మనకేంటంటే వెల్నెస్ అండ్ కాస్మెటిక్స్ ఈజ్ అ మోనోపోలీ ఆల్ ఓవర్ ద వరల్డ్. చూసారంటే నెట్వర్క్ ఇండస్ట్రీలో ఈ 2 ఇండస్ట్రీస్ వచ్చి మనకి చాలా హోప్ ఉందన్నమాట. సో ఇది మాత్రం కాకుండా ఈ స్లైడ్ లో చూడండి, ఇప్పుడు మీరు చూసే స్లైడ్ లో ఫస్ట్ చూసారంటే మన ఇది ఇచ్చి రిపోర్ట్ వచ్చి వరల్డ్ ఫెడరేషన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ ఇచ్చారండి. సో ఇది డైరెక్ట్ సెల్లింగ్ వాళ్ళు ఇచ్చిన రిజల్ట్ చూసారంటే, వెల్నెస్ ఇండస్ట్రీ చూసారంటే 34% చూసారంటే ఆల్మోస్ట్ మన ఇండియా మార్కెట్ అట్రాక్ట్ అవుతుంది అనమాట. సో సెకండ్ చూసారంటే కాస్మెటిక్స్ అండ్ పర్సనల్ కేర్, సో 32%. సో థర్డ్ వన్ చూసారంటే హౌస్ హోల్డ్ గూడ్స్ అండ్ డ్యూరబుల్స్ వచ్చి 11% అనమాట. సో ఫోర్త్ చూసారంటే క్లోతింగ్ అండ్ యాక్సెసరీస్ 7%. రియలీ ఫ్రెండ్స్, అటామీ నేను సెలెక్ట్ చేసేటప్పుడు ఈ పైన 2 పాయింట్ల మట్టిగా చూసాను. తర్వాత కంపెనీ ఇన్ డెప్త్ వెళ్ళినప్పుడు చూస్తే ఫుడ్ ప్రోడక్ట్స్, అదేమో చూస్తే స్టేషనరీ, టాయ్స్, హోమ్ కేర్, ఫినాన్షియల్ తప్ప యూటిలిటీస్, హోమ్ ఇంప్రూవ్మెంట్స్, క్లోతింగ్ అండ్ యాక్సెసరీస్. ఇప్పుడు నెక్స్ట్ సెప్టెంబర్లో ఒక టెక్నాలజీ వస్తుందండి. మీ యొక్క బాడీ ఫిట్నెస్ మీ మెషర్మెంట్ మీరు జస్ట్ ఒక స్కాన్ చేస్తే చాలు, మీకు తగ్గట్టు మీ యొక్క బాడీకి తగ్గట్టు డ్రెస్ వచ్చి మనకి స్టిచ్ చేసి మనకు పంపించే అంతలోకి ఒక 3D టెక్నాలజీ ఒకటి కనిపెట్టారనమాట. దానికి ప్రాసెస్ జరుగుతుంది. సో క్లాతింగ్ అండ్ యాక్సెసరీస్ ఉందన్నమాట. సో ఇలాగ ఇవన్నీ ఉన్న ఒకే కంపెనీ చూస్తే ఇండియాలో రాబోయే కంపెనీ అనుకుంటే అటామీ అనేసి నాకు ఒక డిసిషన్ వచ్చానండి. ఎందుకంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ హెర్బల్ లైఫ్ చూస్తే ఓన్లీ స్లిమ్మింగ్ అనమాట. సో ఆంబే చూస్తే ఓకే, ఆంబేలో నేను చెప్పిన కొన్ని ఉన్నాయన్నమాట. బట్ మన అటామీలో చూసారంటే, సో ఈవెన్ ఫ్రమ్ గుడ్ మార్నింగ్ టు గుడ్ నైట్ వరకు, అంటే ఈవెన్ నెయిల్ కట్టర్, మన జస్ట్ ఇంట్లో వాడే టిష్యూ పేపర్, ఓకేనా, ఇన్నర్ గార్మెంట్స్, సో లేడీస్ అండ్ జెంట్స్ ఇన్నర్ గార్మెంట్స్, సో అలాగే A to Z ఆల్మోస్ట్ చూసారంటే 400 ప్రోడక్ట్స్ ఉన్నాయన్నమాట కంపెనీలో. ఇప్పుడు నేను జాయిన్ చేసినప్పుడు 400, ఇప్పుడు వచ్చి 460 ప్రోడక్ట్స్ ప్లస్ లో ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కొన్ని ఈ ప్లస్ పాయింట్లు చూసే వచ్చి ఐ బిలీవ్డ్ అనమాట అండి. సో ఓకే, ఇది ఒక పాయింట్ అనమాట. నెక్స్ట్ కమింగ్ టు ద ఇండస్ట్రీ, ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ చూసారంటే మన కాస్మెటిక్స్ రేంజ్ చూసారంటే 2000 మనం అనుకుంటాం ఇండియాలో వచ్చి చాలా మంది, ఇప్పుడు నాతో చాలా మంది చెప్పారనమాట, సార్ ఇది వెల్నెస్ ప్రోడక్ట్స్ బాగుపోతున్నాయండి, కాస్మెటిక్స్ చాలా తక్కువ ఇండియాలో వాడుతున్నారు అనేసి. బట్ ఇక్కడ చూడండి పక్కన స్లైడ్ పక్కన ఇంకొక స్లైడ్ చూడండి, 2008లో చూసారంటే 2.5 బిలియన్ మన ఇండియాలో మార్కెట్ అవుతున్నది. 2010లో చూసిన 3 బిలియన్, 2010లో చూసిన అగైన్ 5 బిలియన్ గా ఇంప్రూవ్ అయింది. 2015లో చూసారంటే 6.5 బిలియన్ అండి. ప్రొజెక్టెడ్ ఇన్ ది ఇయర్ ఆఫ్ 2025లో చూసారంటే 20 బిలియన్.
సో మనం అనుకుంటాం మన వాడట్లేదు కాబట్టి మిగతా ఎవరు వాడట్లేదు అనుకుంటున్నాము. బట్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇది వచ్చి స్టాటిస్టిక్స్ చూసారంటే ఇట్స్ రియల్ స్టాటిస్టిక్స్ టేకెన్ బై ద రెడ్ సీర్ కన్సల్టింగ్ అండ్ అదర్ ఇండస్ట్రీస్ అనమాట. సో ఆల్మోస్ట్ చూసారు ఇంకా నెక్స్ట్ 4 years లో చూసారంటే మనకి 20 బిలియన్ ఇండస్ట్రీ కాస్మెటిక్స్ అనమాట. సో ఎందుకు చెప్తున్నానంటే మన అటామీలో చూసారంటే 60% ఆఫ్ ద ప్రోడక్ట్స్ చూసారంటే కాస్మెటిక్స్ అండ్ పర్సనల్ కేర్ ప్రోడక్ట్స్ అండి మన అటామీలో. సో మిగతా 40% చూసారు, 40% 30% చూసారంటే వెల్నెస్ ప్రోడక్ట్స్, మిగతా ఒక 10% చూసారంటే అదర్ ప్రోడక్ట్స్ అనమాట. సో వీ హ్యావ్ ద బిగ్ విషన్. ఏదో జస్ట్ లైక్ ఒక 1 month లో జాయిన్ చేసి ఒక 6 months లో మన లక్షల కోట్లు సంపాదించుకోవాలనుకుంటే అటామీలో ఇట్స్ నాట్ పాసిబుల్. సో రియల్ నెట్వర్క్ చేసే మాత్రమే మనకి ఈ అటామీలో వీ కెన్ సక్సెస్ అండ్ వీ కెన్ అచీవ్ ఆల్ ద లెవెల్స్ అనమాట అండి. సో చిన్న ఎగ్జాంపుల్ నేను ఒక చెప్తాను. అటామీలో వచ్చి ఒక ఈ లిక్విడ్ డిటర్జెంట్ ఉంటే చాలండి. ఎవరైతే మనకి లేడీస్ లో ఇంట్లో ఎందుకంటే ఇప్పుడు నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ చూసారంటే మన జెంట్స్ చేయగలుగుతాము, ఇంట్లో లేడీస్ చూసారంటే అగైన్స్ అవుతారు. ఎందుకంటే చాలా కంపెనీలు మనం చేసి మనం డబ్బు పోగొట్టుకున్నాము, చాలా విషయాలు ఉన్నాయి అలాగా. బట్ ఇక్కడ ఈ ప్రోడక్ట్ డిటర్జెంట్ కానీ మీరు కానీ ఇంట్లో వాళ్ళు వాడేదానికి అలవాటు చేశారంటే దెన్ దే విల్ బిలీవ్ అనమాట. సో మిమ్మల్ని ఈజీగా మీకు వాళ్ళ పర్మిషన్ ఇస్తారు. సో ఎస్ యూ కెన్ డూ ఇట్ ఎంఎల్ఎం అనేసి. సో మన యొక్క అట్టామీలో చూసారంటే ఏం అడ్వాంటేజ్ అంటే ఈ రోజు అండి మీరు ఏ క్లీనింగ్ ప్రోడక్ట్స్ ఎనీ డిటర్జెంట్ మీరు తీసి చూడండి, దాంట్లో వచ్చి ఈ న్యాచురల్ ప్రోడక్ట్స్ ఏది ఉండదు. ఆర్గానిక్స్ బయోడిగ్రేడబుల్ కొన్ని దాంట్లో ఉన్నాయి అంతేగాని మాక్సిమం వాళ్ళు ఏం ప్రోడక్ట్ యూజ్ చేస్తారనేసి గూగుల్లో నేను చాలా సెర్చ్ చేశాను గూగుల్లో. ఏ ప్రోడక్ట్లో ఇది వాట్ దే ఆర్ యూసింగ్ లేదండి. ఓన్లీ బేకింగ్ సోడా, సోప్ ఆయిల్ ఇలా కొన్ని ప్రోడక్ట్ ఫార్ములా ఉంటుందే కానీ. బట్ మన అటామీలో చూసారంటే వెబ్సైట్లోనే రైట్గా చూసారంటే పైన ఇచ్చిన 3 న్యాచురల్ ప్రోడక్ట్స్ అండి. 3 మన కుంకుడుకాయ అంటారు తెలుగులో, సో ఇక్కడ మన సోప్ కొట్ట అంటారు తమిళ్లో. సో కుంకుడుకాయ కూడా దీంట్లో ఉందండి. సో ఈ సోబెరీ అనేది కుంకుడుకాయ అనమాట. సో ఈ పైన 3 ప్రోడక్ట్స్ చూసారంటే ఆటోమేటిక్గా న్యాచురల్ ప్రొడక్ట్స్ అండి. సో కింద రిమూవింగ్ స్టెయిన్ లో చూసారంటే బేకింగ్ సోడా ఆల్సో యూజింగ్ అనమాట. ఇది మాత్రం కాకుండా ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఆల్రెడీ మన ప్రోడక్ట్స్ వాడుతుంటారు చూడండి, దాంట్లో హౌ మచ్ మన ఎంత వాడాలనే దాంట్లో దగ్గర చూస్తుంటే రెగ్యులర్ డ్రమ్ అండ్ హెచ్ఈ అని ఉంటుంది మన పక్కన. అంటే హెచ్ఈ అంటే ఏం లేదండి, మన ఇండియాలో ఇప్పుడు కాస్ట్లీ వాషింగ్ మిషన్ ఐఎఫ్బి చాలా ఉన్నాయన్నమాట, బోస్ అన్ని ఉన్నాయి. అలాంటి వాషింగ్ మిషన్ లో చూస్తారంటే లోకల్ వాషింగ్ పౌడర్ వాడకూడదండి. వాడారంటే వాషింగ్ మిషన్ యొక్క లైఫ్ స్పాయిల్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూస్తారంటే హెచ్ఈ ఫార్ములా ఉంటుంది అనమాట. దాంట్లో చూస్తారంటే హెచ్ఈ డ్రమ్ అని ఉంటుంది అనమాట. హెచ్ఈ అంటే హై ఎఫిషియన్సీ. సో దీనివల్ల ఏ అడ్వాంటేజ్ అంటే మనకి వాటర్ లెవెల్ తగ్గుతుంది అనమాట. సో ఇండియాలో ఇది యూఎస్ లో ఉందండి హెచ్ఈ ఫార్ములా లిక్విడ్స్ వచ్చి మనకి యూఎస్ లో అవైలబుల్. ఇండియాలో ఇంతవరకు నాకు తెలిసి ఎక్సెప్ట్ అటామీ తప్ప ఇంకెక్కడ నేను చూడలేదు. గూగుల్లో చాలా సెర్చ్ చేశాను, సో ఎక్కడ కనపడలేదన్నమాట. సో థర్డ్ వన్ చూసారంటే సో అటామీ ఇటుపక్క చూసారంటే ఏరియల్, సర్ఫ్, రిన్, టైడ్ ఉందండి. సో టైడ్ ఈస్ ఇంటర్నేషనల్ బ్రాండ్ అనమాట. మనకు ఇండియాలో వచ్చి టైడ్ అనేది అంత సక్సెస్ ఫెమిలియర్ కాదు, బట్ ఉన్నా కూడా టైడ్ అనేది ఇంటర్నేషనల్ ఫార్ములా. టైడ్ ఈస్ హ్యావింగ్ హీ కింద చూసారంటే హెచ్ఈ నుంచి చూడండి, టైడ్ ఈస్ హ్యావింగ్ హీ బట్ నాట్ ఇన్ ఇండియా. ఇట్స్ యూఎస్ లో మట్టుకే ఉందన్నమాట. సో ఏంటి అడ్వాంటేజ్ అంటే సార్ రేట్ తక్కువ అనుకుంటాం, రియలీ ఫ్రెండ్స్ మన అటామీ బ్రాండ్ ని కంపేర్ చేస్తే సో అదర్ బ్రాండ్స్ చూస్తే ఇట్స్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్. అది ఎట్లా మీకు టెక్నిక్ గా చెప్తాను. సో అది మాత్రం కాకుండా మన అటామీ ప్రోడక్ట్స్ లాంగ్ రన్ లో వాడేటప్పుడు చూసారంటే మన వేసుకున్న కాస్ట్లీ డ్రెస్ చూసారంటే ఫేడ్ అయిపోతుంది అదర్ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తాను. బట్ మన అటామీ వాడారంటే మీకు ఆ క్వాలిటీ వచ్చి ఎక్కడ మనకు తరగదనమాట. సో ఈ యూసేజ్ చూసారంటే మన అటామీలో చూసారంటే 20-25 ml అండి వాడతాము. బట్ ఈ వేరాస్ ఈ వేరియల్ చూసుకోండి, సర్ఫ్ ఎక్సెల్ చూసుకోండి, దాని వెనకాల చూస్తుంటే 60 ml to 80 ml వాడాలంటారు అనమాట. సో ఇది ఏంటంటే ఆల్మోస్ట్ 1:3 ఫార్ములా. మనము ఒక జగ్గే ఒక క్యాప్ వేసామంటే అటామీలో, ఇక్కడ మార్కెట్ లో చూసారంటే అటామీ క్యాప్ లో 3 కప్పులు వేయాలన్నమాట. అంటే మీరు ఒక అటామీ కొన్నారంటే ఇంటూ 3 వేసుకోవాలి. ఏరియల్ ఉండొచ్చు, సర్ఫ్ గా ఉండొచ్చు. సో క్యాల్కులేషన్ చూసారంటే ఒక ఏరియల్ తీసుకున్నానండి, ఇక్కడ ఎంఆర్పి చూడండి 235 రూపీస్ 1 లీటర్ అనమాట. సో చిన్న క్యాల్కులేషన్ చూడండి, 235 రూపీస్ ఇంటూ 2 లీటర్స్ వేసుకుంటే ఎంత అయింది, 470 రూపీస్ అండి. ఇంటూ 3 టైమ్స్ వేసుకుంటే ఆల్మోస్ట్ చూసారంటే మీకు 1410 రూపీస్ మనకి పడుతుంది, కాస్ట్ పడుతుంది. బట్ వేరాస్ అటామీ చూసారంటే 1210 రూపాయలు అండి. ఇక్కడ మీరు క్యాల్కులేషన్ చూడండి. సో ఆల్మోస్ట్ చూసారంటే 200 రూపీస్ వీఆర్ సేవింగ్ ఇన్ ఓన్లీ డిటర్జెంట్. అంటే మనం చాలా మంది అనుకుంటాం సార్ అటామీ అంటే జనరల్ గా నాతో చాలా మంది అనే విషయం అనమాట, సార్ అటామీ కాస్ట్లీ సార్ అనేది. కాస్ట్లీ అనేది జస్ట్ పైకి అంటారు, బట్ మీరు ఇన్ డెప్త్ గా చూసారంటే ఇట్స్ అటామీ ఇస్ నాట్ అట్ ఆల్ కాస్ట్లీ అండి. కాకపోతే ఏంటంటే మనం 1/2 లీటర్ కొనే వల్ల ఒక 2 లీటర్స్ బాటిల్ కొనాల్సి, అదొక్కటే మనం చేయాల్సిన ఒక విషయం అన్నమాట. ఫ్రెండ్స్ ఆల్రెడీ మన
వాసు గారు ఆల్రెడీ మీకు లాస్ట్ టైం ఇది తీసారు 8 స్టెప్స్ టు సక్సెస్ అనేసి సేమ్ అనమాట. సో ఫస్ట్ వచ్చి మనం గోల్ సెట్ చేసుకోవాలండి. సో అటామీలో చూసారంటే హౌ ఐ జాయిన్ చూసారంటే, సో నాకు ఒక గోల్ సెట్టింగ్ ఉంది. ఎట్లా అంటే నేను చెన్నైలో వచ్చి ఆల్రెడీ మేము వచ్చి ఆల్మోస్ట్ ఒక 60 years అయిపోయింది. మా నాన్నగారు వచ్చి ఒక కాస్ట్లీ అన్నానగర్ అనేది మన హైదరాబాద్ అట్లా బంజారా హిల్స్ అంటారు, అలాగే చెన్నైలో చూసిన అన్నానగర్ అనేది ఒక మంచి ఒక పోష్ ఏరియా అనమాట. అక్కడ మన ఇల్లు కొనాలి. అక్కడ అది నా ఫస్ట్ గోల్ సెట్ చేసుకున్నాను. అక్కడ ఇల్లు కొనాలంటే అక్కడ మనకు ల్యాండ్ కాస్ట్ వచ్చి ఆల్మోస్ట్ చూస్తుంటే 4 to 5 crores అండి. ఒకప్పుడు బిఫోర్ జాయినింగ్ అటామీ చూసుకున్నారంటే, సో మనమంతా అన్నానగర్లో ఇల్లు కొనలేము, సో మనకు వద్దులే, సో అవుట్ ఆఫ్ సిటీలో వెళ్ళిపోదాము, ఆ మైండ్ సెట్లో ఉన్నామన్నమాట. బట్ ఆఫ్టర్ జాయినింగ్ అటామీ, టు బి ఫ్రాంక్ ఫ్రెండ్స్, జస్ట్ ఐ కెప్ట్ 1000 days అనమాట. ఏ ఒక్క కంపెనీలో అయినా సరే మీరు 1000 days మీరు కన్సిస్టెన్సీగా మీరు వర్క్ చేశారంటే యు ఆర్ ద మాస్టర్ ఇన్ దట్ ఫీల్డ్ అండి. సో 1000 days అంటే కిటదట 3 years అండి. సో 3 years డెడికేటెడ్గా ఉండాలి. సో డెడికేట్ ఎట్లా అంటే సార్, మీరు చేసే పని చేసుకోండి, మీరు చేసే బిజినెస్ చేసుకోండి, జస్ట్ పార్ట్ టైం, జస్ట్ మినిమం 2 to 3 hours ఎవ్రీ డే. అంటే డెడికేట్ ఈ 1000 days అంటే సార్ దెర్ ఇస్ నో సాటర్డే, దెర్ ఇస్ నో సండే, ఎవ్రీ డే యూ హ్యావ్ టు వర్క్ అనమాట. సో దట్ ఈస్ నేను చేసుకున్న సెట్టింగ్ గోల్ అనమాట. దెన్ కమిట్మెంట్ అండి. కమిట్మెంట్ చూసారంటే అటామీ ఈస్ అ బైనరీ కాన్సెప్ట్, జస్ట్ లెఫ్ట్ రైట్ ఇద్దరిని చేస్తే చాలండి. బట్ వాట్ ఐ మేడ్ కమిట్మెంట్ ఫర్ మీ అని అనుకున్నారంటే, జస్ట్ నేను లెఫ్ట్లో ఒక 120 members చేయాలి, రైట్లో ఒక 120 members. సో ఆల్మోస్ట్ చూసారంటే 250 members-కి నేను చేయాలి నా సొంతంగా. నేను లెఫ్ట్ రైట్ వేసేస్తాను చాలు, ఐ అచీవ్డ్ అని అనుకోకుండా నా యొక్క శ్రమ, నేను ఎవరితో మాట్లాడినా జస్ట్ ఓకే ఈ రోజు ఒకరితో మాట్లాడాను, 1 week లో ఒకరిని అపాయింట్ చేయాలి, అలాగా 240 members, అంటే లెఫ్ట్ లో 120, రైట్ లో 120 members, కిందనే. అంటే ఇది ఇట్స్ నాట్ సెల్ఫిష్ ప్లాన్ అండి. ఇక్కడ నాకు ఆంబే అనేది మంచి కంపెనీ లేదని చెప్పలేదు, బట్ ఉన్నా కూడా ఏంటంటే ఆంబేలే, మీకు కొంతమంది మన ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ కూడా ఆంబేలో ఉన్నారు, మనకే తెలుసు ఏ అప్లైన్ వచ్చి మన కింద ఎవరు స్పాన్సర్ చేయరు. దే విల్ మోటివేట్, దే విల్ ఎంకరేజ్ అండ్ దే విల్ ఇన్వైట్ చేస్తారు. బట్ ఎవరు చూసారంటే వాళ్ళు మాట్లాడిన మెంబర్స్ ని మన కింద వేయరు అనమాట. బట్ అటామీలో చూసారంటే ఇట్స్ థంబ్ రూల్ అనమాట. లెఫ్ట్ రైట్ ఇద్దరు వేసిన తర్వాత యూ కెనాట్ అపాయింట్ ఎనీ థర్డ్ పర్సన్ అండర్ యూ. సో మనం లెఫ్ట్ వేయాలి, రైట్ వేయాలన్నమాట. సో అలాంటి ఒక కమిట్మెంట్ పెట్టుకున్నానండి. సో దీనికి నేను చేయాల్సిన విషయం ఏంటంటే లిస్టప్. సో లిస్టప్ అనేది నేను ఆల్మోస్ట్ నా మొబైల్లో చూసానంటే కింద 1200 లిస్టెస్ ఉన్నాయండి. దాంట్లో యాక్టివ్ పీపుల్, సో ఎవరైతే మన నెట్వర్క్ చేయగలరు, బిజినెస్ మైండ్ ఉంది, సో అలాంటి వాళ్ళని నేను లిస్టప్ చేసుకున్నాను. తర్వాత ఇన్వైట్ చేశాను. ప్రతిరోజు నేను నా యొక్క కమిట్మెంట్ ఏంటంటే ఒక 1 hour కూర్చుంటాను, వాట్సాప్లో అందరికి మెసేజ్ పంపడం, వాళ్ళు చూస్తారా లేదా తర్వాత విషయం. కీప్ ఆన్, మనం పంపించాల్సింది మన యొక్క బాధ్యత అండి. సో కీప్ ఆన్ మనం పంపిస్తా ఉంటేనే ఆటోమేటిక్గా చూసారంటే మనకి ఒక మంచి ఒక వాల్యూ ఉంటుందండి. సో తర్వాత చూసారంటే ఫాలో అప్, ఎక్స్ప్లెయిన్ ద బిజినెస్. కొంతమంది చూసారంటే ఇప్పుడు పాండమిక్ పీరియడ్ ఫ్రెండ్స్, రియలీ చెప్తున్నాను, ఈ పాండమిక్ అనేది నెక్స్ట్ ఒక 3 to 6 months అనేది 100% వచ్చి దీని నుంచి మనం బయటికి పోలేము. ఈ యొక్క పాండమిక్ పీరియడ్ లో వచ్చి ఇట్స్ వెరీ వెరీ ఈజీ. ఇప్పుడు మనం ఎవరైనా బయటికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా కష్టం, దానికి వెళ్ళేదానికి మనం ఖర్చు పెట్టాలి. సో వీ హ్యావ్ టు స్పెండ్ ద వెహికల్ అండ్ వీ హ్యావ్ టు స్పెండ్ ద ఫ్యూల్ అనమాట. బట్ ఇప్పుడున్న కాలఘట్టంలో చూసారంటే ఎక్స్ప్లెయిన్ ద బిజినెస్ ఎట్లా అంటే త్రూ వెబ్సైట్, త్రూ లేదంటే ఫోన్, లేదంటే ఇప్పుడు జూమ్ మీటింగ్. ఇప్పుడు చూసారంటే మన వాసు గారు చూసారంటే ఎవ్రీ డే ఇట్స్ రియలీ హ్యాట్స్ అప్ టు యువర్ వాసు గారు. ఎందుకంటే మీరు మార్నింగ్ డెడికేషన్ గా 6:30 to 7:30 చేస్తారంటే రియలీ ఇట్స్ అప్రిషియేటబుల్ అనమాట. సో వీఆర్ ఆల్సో కండక్టింగ్ ఇన్ తమిళనాడు ఈవినింగ్ అనమాట. బట్ ఎర్లీ మార్నింగ్ దట్ 6:30 to 7:30 చేస్తున్నారు అంటే చాలా గొప్ప విషయం. సో యూ పీపుల్ హ్యావ్ ద డెడికేషన్. సో అలాగా మీరు ఎక్స్ప్లెయిన్ ద బిజినెస్ అండి. ఈ రోజు మనకి ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే సార్ ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నారు. సో ఈ రోజు మీటింగ్ రావాలన్నారు, ఆ యూట్యూబ్ లో వెళ్ళారంటే చాలా. ఇన్ఫాక్ట్ చూస్తే వాసు గారి యొక్క హౌ టు జాయినింగ్ ఆ ప్రెసెంటేషన్ చూసి ఈ రీసెంట్ గా ఒక 1 week లో చూసారంటే ఒక అతను వచ్చి 10 మందిని అపాయింట్ చేశారు మన టీంలో, రాజ్ కమల్ సార్ ఇంకొక లెగ్ లో. సో ఇదొకటి అడ్వాంటేజ్ అండి, ఎక్స్ప్లెయిన్ ద బిజినెస్. సో అది ఏదో ఒకటి మనకు తెలియలేదా, కాన్ఫరెన్స్ అయ్యండి. మిమ్మల్ని స్పాన్సర్ చేసిన అప్లైని జస్ట్ యూ డిస్టర్బ్, మీకు కొంచెం కష్టంగా అంటే మనం పైకి రావాలంటే వీ హ్యావ్ టు వర్క్ అండి. ఎట్లా మనం చిన్న బిడ్డగా ఉన్నప్పుడు తడబడి లేస్తాం కదా, అలాగనే సేమ్ అనమాట. ఈ అటామీలో ఇనిషియల్గా డే 1లో మీరు జాయిన్ చేస్తారు. మీరు ఈ ప్లాన్ చెప్పలేకపోయినా ఇబ్బంది లేదు, మీ అప్లైన్స్ ఒక 2-3 సార్లు మీరు ఆలకించాలి. ఆ కాన్ఫరెన్స్కి వెళ్ళిపోయి మీరు మ్యూట్ పెట్టి మీరు గమ్మున బయటికి వెళ్ళిపోకూడదు. సో మీరు వచ్చి ఆ కాన్ఫరెన్స్ పెట్టి మధ్యలో మీరు ఇంటా ఉండాలి. సో వినగా మీకు ఆటోమేటిక్గా మీకు అది ప్రాక్టీస్ అయిపోతుందండి. సో నెక్స్ట్ చూస్తుంటే ఫాలో అప్. సో వన్స్ ఏంటంటే ఈ రోజు మన రాజ్ కమల్ సార్ ఉన్నారు. సో నేను అడిగినప్పుడు ఆయన మెంబర్షిప్ అయ్యారు. తర్వాత ఒక 10 times నేను ఫాలో అప్ చేశాను. బట్ హీ వాస్ బిజీ విత్ అదర్ కమిట్మెంట్స్ అనమాట. తర్వాత చూస్తే ఈజ్ రాజ్ కమల్ సార్ టీం వచ్చి ఈ రోజు వచ్చి పెద్ద టీం నాకు, బికాస్ దే ఆర్ డూయింగ్ బికాస్ ఇట్స్ రెగ్యులర్ ఫాలో అప్.
సో నేను కానీ ఫాలో అప్ చేయలేదనుకోండి, సార్ రారు, సార్ వేరే దాంట్లో బిజీగా ఉన్నారు, మనం ఎక్కడ అండి. సో కడమ వేసేయి పలాని ఎదుర్పాకదు అంటారు. సో కృష్ణ భగవాన్ చెప్తారు, మీరు వచ్చి ఏం ఆశించకుండా మీరు మీ పని చేయాలంటారు. అలాగా మీరు ఏం చేయాలంటే ఫాలో అప్, మీరు చేయాల్సింది ఫాలో అప్ అండి. వాళ్ళు జాయిన్ చేస్తారా లేదా తర్వాత విషయం. మేబీ మీరు అనుకుంటారు ఆయన పెద్ద అయినా, ఆయన ఆల్రెడీ వేరే కంపెనీలో ఉన్నారనేసి. ఈ రోజు ఆయన పెద్ద అయినా ఆ కంపెనీలో ఉండొచ్చండి. ఒక 1 వీక్ తర్వాత అక్కడ ఏదో ఒక ప్రాబ్లం, లేదా ఆయనకి ఏదో అక్కడ మైనస్ ఉండొచ్చు. ఆయన ఈ ఇన్ ద మూడ్ ఆఫ్ సర్చింగ్. అలాగే నేను లూజ్ అయ్యాను. ఒక ఇండస్ట్రీ ఒక పెద్ద లీడరు, సో ఆల్రెడీ హీ రిసైన్ దేర్ అనమాట. హీ జాయిన్ అన్ అదర్ కంపెనీ. ఇప్పుడు జాయిన్ చేసినది ఆయన ఇక్కడ రాలేకపోతున్నాడు, ఎందుకంటే సెంటిమెంట్. సో కొంచెం ఆలోచిస్తున్నా, అక్కడ అక్కడ అందరితో మాట్లాడేసామే, ఐ లూజ్ ద బిగ్ లీడర్ అనమాట. అలాగా మీరు లూజ్ చేయకుండా ఉండడానికి ఒక చాలా పెద్ద విషయం అండి. సో అందరికీ వాట్ ఐఎమ్ డూయింగ్, ఇప్పుడు ఈ రోజు చూసాను నా యొక్క స్టేటస్ లో ఐఎమ్ పుట్టింగ్ ఆల్ మై అటామీ ఇన్ఫర్మేషన్ అనమాట. అప్పుడు చాలా మంది చూస్తూ ఉంటారు ఇలా అటామీ స్టేటస్ లో. ఈ రోజు ఎట్లా అంటే బిగ్ బాస్ లాగా అయిపోయిందండి, మీ మెసేజ్ చదువుతారో లేదో మీ స్టేటస్ చూస్తున్నారు. సో మనం ఏం చేయాలంటే మన స్టేటస్ లో మన ఇన్ఫర్మేషన్ పెట్టాలి. సో ఎస్ ఐఎమ్ డూయింగ్ అటామీ, సో అటామీ సింబల్ పెట్టండి, అటామీ ప్రోడక్ట్స్ 1 by 1 గా పెట్టండి. సో అలాగే ఎవ్రీడే ఒక 2-3 ప్రోడక్ట్స్ పెడతా ఉన్నారనుకోండి, మీ యొక్క ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే మీ స్టేటస్ చూసినప్పుడు దాంట్లో ఏదో ఒకటి వాళ్ళకి ఇంప్రెస్ అవుతుంది, లేదా కీప్ ఆన్ వాళ్ళు చూస్తూ ఉంటారు. ఒక 1 fine day వాళ్ళు మిమ్మల్ని అడుగుతారు, ఏంటి సార్ అటామీ అంటే ఏంటి అనేసి. సో ఇదేంటంటే దట్ ఈస్ వన్ వే ఆఫ్ ద ఫాలో అప్ అండి. సో తర్వాత ఓకే మీకు వచ్చేసారు కన్సల్టేషన్. సో మీరు చేయాల్సిందంటే వాళ్ళని మీరు మేక్ ఏ లీడర్. రియలీ ఫ్రెండ్స్, నేను జస్ట్ ఒక 2 times వాసు గారికి నేను ఎక్స్ప్లెయిన్ చేశానంటే దెన్ హీ టుక్ ద ఇన్ఛార్జ్ అనమాట. రియలీ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ వాసు టీమ్ అండ్ రాజ్ కుమార్ సార్ టీమ్, బికాస్ నాకు ఏ డిస్టర్బెన్స్ లేదు, బికాస్ ఐ క్రియేటెడ్. సో దెన్ కన్సల్టేషన్ చేసి డూప్లికేషన్, ఆ డూప్లికేషన్ చేసేసామంటే ఎట్లా మనం ఒక పడవని తయారు చేసేంత వరకు మన కష్టం అండి. తయారు చేసి దాన్ని మన సముద్రంలో వదిలేసామంటే దెన్ ఇట్ విల్ వర్క్ ఫర్ ఇయర్స్ అనమాట. సో దాని తర్వాత మనకి ఏ శ్రమ ఉండదు, సేమ్ కండిషన్ డూప్లికేషన్. సో 8 స్టెప్ అనే ఫార్ములా కానీ మనం ఫాలోఅప్ చేసామంటే చాలా చాలా ఈజీ అండి. ఇంకోటి అండి, ఇప్పుడు అటామీలో ఈ చెన్నైలో నేను AAA సెంటర్ తీసుకున్నాను కదా, ఆల్మోస్ట్ చూస్తారంటే 20 lakhs ఐ స్పెండ్ ఫర్ దట్ సెంటర్ అండి. ఎందుకంటే నాకు ఐ గాట్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఆన్ ద కంపెనీ. ఎందుకంటే కంపెనీ ఈజ్ 100% డూయింగ్ ఓన్లీ ఏం చెప్తారంటే నెట్వర్క్ ఇండస్ట్రీ మట్టిగా వాళ్ళు చేస్తున్నారండి. సో చాలా కంపెనీస్ ఉన్నాయి, దే ఆర్ డూయింగ్ రియల్ ఎస్టేట్, దే ఆర్ డూయింగ్ సమ్ అదర్ కంపెనీ. సో MLM అనేది ఒక సెక్టార్ పెట్టుకుంటారు. బట్ వేరాస్ మన అటామీ చూసారంటే దే స్టార్టెడ్ ఫర్ MLM. సో దే ఆర్ వర్కింగ్ ఫర్ MLM. ఫ్యూచర్ చూసారంటే ఈ రోజు మన హ్యాంగిల్ పార్క్ అనే ఒక చైర్మన్ హీ క్రియేట్ ఎస్ ఎ విషన్ అనమాట. సో ఎట్లా అంటే ఈ రోజు ఆమ్వే ఎట్లా మోర్ దెన్ 60 years ఇప్పుడు ఉందో అదే మరిగా ఇప్పుడు ఇండియాలో ఉన్న చాలా కంపెనీస్ ఒక పర్టికులర్ పర్సన్ వచ్చి ఎండీగా ఉంటారు, సీఈఓగా ఉంటారు. ఆయన లేదంటే ఆయన చనిపోయారు అనుకోండి ఎగ్జాంపుల్కి, నో మోర్, ఆ కంపెనీ లేదు, ఇంకా తర్వాత మనం లేము. బట్ అటామీ చూసంటే ఇట్ విల్ గో ఫర్ ఎస్ ఇండస్ట్రీ లాగా. సో ఆల్మోస్ట్ 100 years ఇట్ విల్ రన్. రియలీ ఫ్రెండ్స్, నేను వచ్చి మా ఫాదర్ని అడిగి, మేము చెన్నైకి వచ్చినప్పుడు అడిగాము, ఎందుకు మీరు వచ్చి చెన్నైలో వచ్చి చాలా స్థలాలు కొని అప్పుడు మీరు సేవ్ చేసుకోలేదు అనుకుంటే, అప్పుడు మా నాన్నగారు చెన్నైకి వచ్చినప్పుడు ఏం చేశారంటే, మనం ఇక్కడ వర్క్ చేస్తున్నాము, వర్క్ చేసిన తర్వాత మనం ఆంధ్రాకి వెళ్ళిపోతాం, ఈ యొక్క థాట్లో ఉన్నారు ఆయన. బట్ మేము పిల్లలు ఇక్కడ పెరిగి పెద్ద అయిన తర్వాత మేము ఆంధ్రాకు పోలేని పరిస్థితి, ఇక్కడ స్థిరపడ్డాం. బట్ ఏమైందంటే అప్పుడు మా నాన్నగారికి కోటర్స్ ఉంది కాబట్టి సొంత ఇల్లు కొనాలన్న ఒక ఐడియా తప్పన రాలేదనమాట. దెన్ నౌ ఈ ఈస్ ఫీలింగ్, అయ్యో మనం మిస్ అయిపోయామనేసి. అప్పుడు మేము వచ్చి చదువుకున్నాం, మమ్మల్ని చదివించారు. సో వీఆర్ హ్యాపీ విత్ దట్. జస్ట్ మేము కిందలుగా అడుగుతాం మా ఫాదర్ని. బట్ చాలా మంది ఏం చేస్తున్నారంటే వాళ్ళ నాన్నగారిని అమ్మగారిని గొడవ పడతారు, కొంతమంది కొన్ని కోర్టు కేసు కూడా వెళ్ళారు. రియలీ ఫ్రెండ్స్, రేపు మన భవిష్యత్తులో కూడా మన పిల్లలు కూడా మనల్ని అడుగుతారు, నా కోసం ఏం చేస్తాం, మనం చదివిస్తున్నాం లేదని చెప్పలేదు. బట్ రియలీ ఫ్రెండ్స్, అటామీలో మీరు ఈ రోజు ఒక జాయిన్ చేసి లెఫ్ట్ టీమ్ రైట్ టీమ్ సెట్ చేశారంటే సారీ ఒక 2 crores కి మీరు ఇన్సూరెన్స్, అంటే ఈ రోజు చాలా మంది ఇన్సూరెన్స్ తీసుకుని ఉంటారు ఇక్కడ. సో 2 crores ఇన్సూరెన్స్ మీరు కట్టాలంటే 14 లక్షలు కట్టాలండి ఇయర్లీ. ప్రయాణం వచ్చి మీరు 14 lakhs ఇన్సూరెన్స్ కట్టాలి. సో ప్రీమియం కట్టాలి. ప్రీమియం కడితేనే జస్ట్ 2 crores కి మీరు పాలసీ తీసుకున్నట్టు, దట్ 15 years పాలసీ అనమాట. బట్ రియలీ ఫ్రెండ్స్, ఈ రోజు మీరు అటామీలో జాయిన్ చేశారంటే ఆ 14 to 15 lakhs మీరు ప్రీమియం కట్టొద్దండి. జస్ట్ ఇనిషియల్గా మీరు లెఫ్ట్ రైట్ టీం ఒక 10 మంది స్టార్ట్ చేశారంటే మీరు అటామీలో ఒక 2 కోట్లకి మీరు ప్రీమియం తీసుకున్నాడు. ప్రీమియం తీసుకుంటే మీకు ఎంత సంతోషంగా ఉంటుందో, ఎంత కంఫర్టబుల్, ఎంత సేఫ్టీగా ఫీల్ అవుతారో ఆ సేఫ్టీని ఇక్కడ ఫీల్ అవ్వచ్చండి. ఇప్పుడు నాకు ఏదైనా జరిగినా కూడా ఐ క్రియేటెడ్ మై టీమ్ అనమాట, లెఫ్ట్ టీమ్ రైట్ టీమ్. రేపు నాకు ఏమైనా అయినా కూడా మై ఐడి విల్ పాస్ టు మై ఫ్యామిలీ తర్వాత మా పిల్లల తర్వాత నెక్స్ట్ 3rd generation. సో 3 generation ఐ మేడ్ ఏ బిగ్ బిజినెస్ అనమాట. సో నథింగ్. సో బిజినెస్ లో నేను రియలీ ఫ్రెండ్స్, రియల్ ఎస్టేట్ లో ఉన్నప్పుడు లాట్ ఆఫ్ ప్రెషర్, సో లాట్ ఆఫ్ కమిట్మెంట్స్. కొన్నిసార్లు మనం ఫోన్ తీయలేకపోతాం, ఫోన్ చేస్తే మనం తీయలేకపోతాం, కమిట్మెంట్ ఉంటుంది, వాళ్ళ కమిట్మెంట్ ఫిల్ చేయలేకపోతున్నాం. బట్ నెట్వర్క్ లో చూస్తాను ఎనీ టైమ్ ఐ కెన్ టాక్ ఎనీ వన్. సో నో రెస్ట్రిక్షన్. మన ఎవరికి ఇక్కడ మనం బానిస కాదు.
సో అది ఒక చాలా హ్యాపీనెస్ అండి. ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ఏంటంటే ఇట్స్ ప్యాసివ్ ఇన్కమ్. సో అదే మనకు కావాల్సిందంటే ప్యాసివ్ ఇన్కమ్. ఆ ప్యాసివ్ ఇన్కమ్ ఎక్కడ దొరుకుతుంది? ఏ బిజినెస్ లో జరుగుతుంది. రియలీ ఫ్రెండ్స్, మీరు ఈ రోజు గూగుల్లో చూడండి, నిన్న చెన్నైలో ది బిగ్గెస్ట్ కంపెనీ విట్కో అంటారనమాట. సో ఆల్మోస్ట్ మోర్ దెన్ 60 years కంపెనీ. సో నిన్న చూసండి వైండ్ అప్ చేశారు, క్లోజ్ చేసేసారు. వాళ్ళు అఫీషియల్ గా నోటీస్ పంపించారు. ఏమని? సారీ ఫ్రెండ్స్, వీఆర్ లాస్ట్ లాక్డౌన్ లో మేము సఫర్ అయ్యాము. ఈ లాక్డౌన్ లో మేము శాలరీస్ కూడా ఇవ్వలేకపోతున్నాం. సో వీఆర్ క్లోజింగ్ అవర్ కంపెనీ. ఆల్మోస్ట్ 60 years కంపెనీ. దానికి ఎన్నో బ్రాంచెస్ ఆల్ ఓవర్ ఇండియా ఉన్నాయి. WITCO విట్కో అనేసి ఒక లగేజ్ బ్యాగ్ కంపెనీ. ఇండియాలో చాలా తమిళనాడు కంపెనీ. ఇట్స్ బిగ్ ఇండస్ట్రీ, బట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు రన్ ద షో. 60 years కంపెనీ క్లోజ్ చేసేసి ఈ పాండమిక్ పీరియడ్ లో ఈ రోజు మనకు చూసారంటే 1వ తేదీ తర్వాత 1వ తేదీ వచ్చిందంటే ఇన్కమ్ లేకపోయినా పర్వాలేదు ఫ్రెండ్స్, బట్ మన ఖర్చు ఉండకూడదు. ఖర్చు అంటే ఏంది? మన ఆఫీస్ రెంట్, సెక్రటరీ శాలరీ, లేదంటే ఆఫీస్ స్టాఫ్, డ్రైవర్ శాలరీ, ఎన్ని కమిట్మెంట్ ఉంటాయి కదా మనకి. వ్యాపారం చేసినా సరే, బిజినెస్ చేసినా సరే, ఇది పనికి వెళ్ళినా కొన్ని కమిట్మెంట్స్ ఉంటాయి. బట్ అటామి చూస్తానంటే ఇట్స్ నో ఎక్స్పెన్సెస్. మీరు ఈ రోజు ఈ పాండమిక్ పీరియడ్ లో మీరు సంపాదించుకున్నా కూడా నో ఎక్స్పెన్సెస్ ఫర్ అటామి. సో జస్ట్ మీరు అటామిలో జాయిన్ చేస్తున్నారు, మీరు అటామి గురించి మాట్లాడండి. వాళ్ళు జాయిన్ చేస్తే మీకు టీమ్ గ్రో అవుతుంది, మీకు యూ విల్ గెట్ బోనస్ అండ్ కమిషన్స్. జాయిన్ చేయలేదనుకోండి, హీఈస్ అ లూజర్, యు ఆర్ నాట్ లూజర్. ఎవరైతే జాయిన్ చేయలేదో ఆయన లూజర్ అనుకోవటం అంతే. ఇక్కడ ఆ ఈగో క్లాష్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ అందరికీ. సో నేను అతనితో అన్ని తీసేసేయండి. ఇక్కడ మనము పైకి రావాలంటే వీ హ్యావ్ టు ఈగోని తీసి పక్కన పడేసామంటే ఆటోమేటిక్ వీ విల్ గ్రో. రియలీ ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ రోజు మార్నింగ్ కూడా ఒక అతను అబ్దుల్ రజా ఈజ్ అ బిగ్ మోటివేట్ ఇన్ అదర్ కంపెనీ. సో కీప్ ఆన్. నేను స్టేటస్ లాస్ ఎవరైతే నా స్టేటస్ మనకి ఈజీగా అదొక టూల్ అనమాట. మీరు వేసే స్టేటస్ ఎవరైతే చూస్తున్నారో చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, మీ స్టేటస్ ఒక 5 స్టేటస్ వేస్తున్నారు. దానిలో చిన్న టిక్ చెప్తాను. ఫస్ట్ ఒక స్టేటస్ వేస్తారు, కంటిన్యూ ఒక 5 వేసారు అనుకోండి. మీ 5 స్టేటస్ ఫుల్గా ఎవరైతే చూస్తారో దే ఆర్ ద రెడీ టు ఫాలో యూ. జస్ట్ మీరు 5 స్టేటస్ వేస్తారు, ఫస్ట్ స్టేటస్ మటుకు చూస్తారు, తర్వాత 4 చూడరు. సో వాళ్ళు అలాంటి వాళ్ళు వచ్చి మిమ్మల్ని దే ఆర్ నాట్ ఫాలోయింగ్ యూ అనేసి ఒక ఫార్ములా అనమాట. నేను చెప్పిన మోటివేటర్ ఈజ్ డూయింగ్ అదర్ నెట్వర్క్ కంపెనీ, బట్ లోకల్ కంపెనీ. బట్ ఆ ఈగో ఉంది ఆయనకి, నేను ఆ కంపెనీలో ఉన్నా, నేను వదిలి ఎట్ రావాలి అనేసి. సో ఐ కీప్ ఆన్ ట్రయింగ్ అనమాట. జస్ట్ టుడే ఐ కాల్ అండ్ ఐ మెసేజ్ అనమాట. సో 7th మనం మీట్ అవుదాం అనుకున్నాము. ఈ రోజు 8 o'clock నాకు ఫోన్ చేస్తా అన్నాడు. ఆల్మోస్ట్ చూసిన ఒక 2 months ఐఎమ్ ప్రాసెసింగ్. ఎందుకు చెప్తానంటే హౌ ఐ ఫాలోయింగ్ అంటే నేను వేసే స్టేటస్ అంతా చూస్తూ ఉంటాడు. సో అది కాకుండా నైట్ 11:30 12 ఆయన చూసే టైమింగ్ చూస్తుంటే ఫ్రీ టైంలో చూస్తూ ఉంటాడు. సో నేను వేసిన ఫుల్ స్టేటస్ చూస్తూ ఉంటాడు అనమాట. సో దట్ ఐ గాట్ కాన్ఫిడెంట్, ఓకే హీ ఈస్ ఫాలోయింగ్ మీ. సో ఇండైరెక్ట్లీ సో నేను ఆల్రెడీ ఐఎమ్ అచీవర్ ఇన్ అటామి. సో నేను ఎందుకు మాట్లాడాలి? హీ విల్ కమ్ అంటే దే విల్ నాట్ కమ్. ఇక్కడ టుడే ఐ ఇస్ ఓన్లీ సేల్స్ మాస్టర్ అండి. ఇక్కడ ఇంకా 7 levels ఉన్నాయి, మొత్తం 6 levels ఉన్నాయి. సో సేల్స్ మాస్టర్ తర్వాత డైమండ్ మాస్టర్ తర్వాత షెరాన్ రోస్ట్ మాస్టర్, షెరాన్ తర్వాత స్టార్ తర్వాత రాయల్ తర్వాత క్రౌన్ తర్వాత ఇంపీరియల్. సో నా యొక్క ఫస్ట్ గోల్ సిట్టింగ్ చూసారంటే రాయల్ మాస్టర్ అండి. ఎందుకు రాయల్ మాస్టర్ ని ఫిక్స్ చేసుకున్నామంటే, సో రాయల్ మాస్టర్ మనం అయ్యామంటే మన లైఫ్ రాయల్ గా ఉంటుంది. అది జస్ట్ ఒక ఇది కమెంట్ అనమాట. అయితే రియల్ గా ఎందుకు రాయల్ అనుకున్నామంటే, అక్కడ ఇన్కమ్ చూసారంటే మన మాస్టర్ ప్లాన్, మన కాంపన్సేషన్ ప్లాన్ లో యూ కెన్ మేక్ 30 lakhs per month అండి. సో 30 lakhs per month అంటే డివైడెడ్ బై 30 days చేసుకోండి. పర్ డే యు ఆర్ మేకింగ్ 1 lakh rupees. దీనికి నేనేం చేయాలి? రాయల్ మాస్టర్ వల్ల నేను ఒక డ్రీమ్ పెట్టుకున్నాను. సో డ్రీమ్ పెట్టుకునేసి కూర్చుంటే అవుతుందా? ఖచ్చితంగా అవ్వదండి. దానికి ఐ హ్యావ్ టు వర్క్. సో డెడికేషన్. రియలీ ఫ్రెండ్స్, టుడే నేను చూసాను, నేను ఇంట్లో ఈరోజు జూమ్ మీటింగ్ చేస్తున్నాను. నాట్ ఓన్లీ టుడే, ఎవ్రీ డే. నేను ఎట్లా ఫీల్ అవుతానంటే, ఒక హీరో ఒక సినిమాకి వెళ్తే ఎట్లా సెట్టింగ్ చేసుకుంటారు, ఐఎమ్ నీట్ షేవ్ చేసుకోవడం, స్నానం చేయడం, తలకు అన్ని పిల్లల్ని జస్ట్ ఫ్యాన్ ఆన్ చేయడం, అన్ని జస్ట్ ఇట్స్ ఒక షూటింగ్ స్పాట్ లో ఒక హీరో ఒక సినిమా నటిస్తే ఎట్లా అన్ని ప్యాకప్ అంటారు కదా, అలాగా సేమ్ ఐఎమ్ ఫీలింగ్ మై సెల్ఫ్ యాజ్ ఎ హీరో. సో నేను ఈ రోజు ఇలా కష్టపడితేనే టుమారో ఐ కెన్ మేక్ lakhs and lakhs అండి. ఏదో జాయిన్ చేసేసాము కూర్చుంటే పని అయిపోతుందంటే 100% అవ్వదు ఫ్రెండ్స్. అయితే మీ టీం కంపేర్ టు చెన్నై, కంపేర్ టు ఆంధ్ర చూస్తే, మన ఆంధ్ర పీపుల్ చూసారంటే వెరీ వెరీ డెడికేటెడ్. రియలీ ఫ్రెండ్స్, మేము ఇక్కడ మార్నింగ్ 7:30కి లేస్తున్నాము. లేకుంటే నేను 6:30 మీ మీటింగ్ వచ్చేవాడిని. ఎందుకంటే బికాస్ లేట్ నైట్కి నేను పనుకునే ఆల్మోస్ట్ 1:30 అయిపోతుంది. బట్ మేము ఇక్కడ మా వాళ్ళకి మేము 10 గంటలకు మీటింగ్ పెడితే మా వాళ్ళు రావటం లేదు. బట్ అలాంటిది మీ ఆంధ్ర టీం అంటే మన ఆంధ్ర టీం వాళ్ళు ఆటోమేటిక్ 6:30 రియలీ మీరు 6:30 టైం చెప్పినట్టే నాకు ఒక చాలా థ్రిల్ అయింది అనమాట. ఎందుకంటే రియలీ పీపుల్ ఆర్ వెరీ డెడికేటెడ్. సో ఆ డెడికేషన్ ఉంటే ఖచ్చితంగా మనం విన్ అవ్వచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, సో నా యొక్క చిన్న ఎక్స్పీరియన్స్ మీకు చెప్పాను. ఏదైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ డైరెక్ట్లీ. థ్యాంక్ యూ వాసు సార్.